హలో ఇంటెలిజెంట్ పీపుల్. ఇంట్రోలో డిస్కస్ చేసినట్టుగానే మనం కొత్త ఎపిసోడ్ నెంబర్ 1తో వచ్చేసాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అండ్ డిస్కస్ చేయబోయే టాపిక్ వాట్ ఈజ్ క్లైమేట్ చేంజ్. అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని కోట్ల సంవత్సరాలకే వెనక్కి వెళ్ళాలి. ఎంత వెనక్కి అంటే నియర్లీ ద బిగినింగ్ ఆఫ్ ఎర్త్ 4.3 బిలియన్ ఇయర్స్ ఎగో. అంత వెనక్కెళ్ళి అక్కడి నుంచి మనం క్లైమేట్ చేంజ్ అనే దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ జర్నీ టు ద పాస్ట్. సో 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎర్త్ అప్పుడే ఫామ్ అయింది. ఎర్త్ని డిఫరెంట్ మీటరాయిడ్స్, యాస్ట్రాయిడ్స్ వచ్చి బొంబార్డ్ చేయడం వల్ల ఏంటంటే ప్లానెట్ మొత్తం బాగా హాట్ మోల్టెన్ లాగా ఎర్రగా వేడెక్కిపోయి ఉండేది. అదేవిధంగా అప్పుడు ఆ గ్రావిటేషనల్ పుష్ ఈ డిఫరెంట్ పరిణామాల వల్ల వాల్కనిక్ ఎరప్షన్స్ రెగ్యులర్గా ఉండేది. ఎర్త్ అంతా ఇంకా ఎంత వెరీ బ్లేజింగ్ హాట్ అనమాట. అంటే ఎర్త్ మొత్తం ఇంకా కంప్లీట్గా లావాతో నిండిపోయి ఉన్న స్టేజ్ అనమాట అది. కాకపోతే దాని మెల్లగా లావా వాల్కనిక్ ఎరప్షన్స్ అవ్వటం, అవి ఎమిషన్స్ రిలీజ్ చేయడం, అవి మొత్తం భూమిని కవర్ చేసేయటం వల్ల భూమి మొత్తం ఆ రిలీజ్ అయిన ఎమిషన్స్ కవర్ అయిపోయి మెల్లమెల్లగా కూల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది కూల్ అవ్వడానికి మనకి మ్యాక్సిమం చాలా టైం పట్టింది. అంటే మినిమం మనం చూసుకుంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది ఇది కూల్ అవటానికి. అది కూల్ అవడమే మొత్తం ఇంకా ఐస్ ఫామ్ అయిపోయి, వాటర్ ఫామ్ అయ్యి కంప్లీట్ ఐస్ బాల్ లాగా మన ఎర్త్ తయారైపోయింది. కాకపోతే అది సర్ఫేస్ లెవెల్లో ఓన్లీ ఐస్ ఫామ్ అవ్వటం, బాటమ్ లెవెల్లో వాటర్ ఇంకా లిక్విడ్ ఫామ్లోనే ఉండటం వల్ల ఆ ఏరియాలో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ స్టార్ట్ అయ్యి అవి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ స్టార్ట్ చేసి అలా మెల్లగా అవి మళ్ళీ ఎర్త్ని హీట్ చేయటం మొదలుపెట్టినాయి అనమాట. అది మళ్ళీ హీట్ అయ్యి మళ్ళీ నార్మల్ మనం ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నామో ఎర్త్ని ఆ విధంగా నార్మల్ స్టేట్లోకి వచ్చింది ఎర్త్. సో అలాగా ప్రీవియస్గా చాలా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ కలర్స్లో ఉండేదన్నమాట ఎర్త్. ఇనీషియల్గా రెడ్, తర్వాత వైట్, తర్వాత బ్రౌన్, తర్వాత ప్లాంటేషన్ వెజిటేషన్ అన్ని గ్రో అయ్యాక గ్రీన్, మళ్ళీ డైనోసర్స్ జాతిని మొత్తం అంతరించిపోయాక మళ్ళీ ఐసేజ్లోకి వెళ్ళిపోయింది. కాకపోతే ఒక 10,000 20,000 ఇయర్స్ బ్యాక్ ఈ ఐసేజ్ కంప్లీట్గా అయిపోయి మన ఇప్పుడు ప్రజెంట్ నార్మల్ టెంపరేచర్కి ఒక 25 to 30 degrees నార్మల్ టెంపరేచర్ అనుకుందాం అనుకోండి. ఆ టెంపరేచర్లోకి వచ్చింది ఎర్త్. కానీ వచ్చి అక్కడి నుంచి అది స్టేబుల్గా ఉంది. ఈ టైంలోనే హ్యూమన్స్ బాగా ఎవాల్వ్ అవటం, టెక్నాలజీ టూల్స్ అన్నిటినీ ఉపయోగించడం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావడం, అన్ని చోట్ల ఇండస్ట్రీస్ రావటం, ఇండస్ట్రియల్ నీడ్స్ కోసం మనం కార్బన్ని ఎక్కువ యూజ్ చేయడం, అంటే చెట్లు నరికేసి హీట్ జనరేట్ చేయడం, నెక్స్ట్ ఆయిల్ ఫైండ్ అవుట్ చేసి ఫాజిల్ ఫ్యూయల్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఫాజిల్ ఫ్యూయల్స్ యూజ్ చేసి ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం, అన్నీ జనరేట్ చేస్తున్నాం. దాని నుంచి రిలీజ్ అయిన ఎమిషన్స్ గురించి ఎవరు అంత పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే అవి మనకి మన హ్యూమన్ ఎవల్యూషన్ చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ వీడియో చూస్తున్న దానికి కారణం కూడా ఫాజిల్ ఫ్యూయల్సే. అంత లింక్ అయిపోయినాయి మనకి. కానీ దానివల్ల మనకి క్లైమేట్ చేంజ్కి లింక్ ఏంటంటే అసలు ఈ క్లైమేట్ చేంజ్కి ఆ ఎమిట్ అయిన ఎమిషన్స్కి లింక్ ఏంటో తెలుసుకోవాలంటే మళ్ళీ మనం కొంచెం వెనక్కి ట్రావెల్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్గా 1850s ఆ టైంలో ఒక సైంటిస్ట్ నేమ్ వచ్చేసి ఏదో కొంచెం పలకలేని నేమ్ ఉంది, ఫుట్ యున్సెన్ ఫుట్. తను ఏంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటుంది. ఎర్త్ సన్ నుంచి అసలు ఎర్త్ ఎందుకు హీట్ అవుతుంది, సన్ రిలీజ్ చేసే రేస్ వల్ల ఎర్త్ ఎందుకు హీట్ అవుతుందని తన ల్యాబ్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేసింది. ఆ ఎక్స్పెరిమెంట్లో ఆమె ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే తను ఏ టెస్ట్ ట్యూబ్లో అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందో అది ఆ టెస్ట్ ట్యూబ్ చాలా ఫాస్ట్గా టెంపరేచర్ రైజ్ అవుతుంది. నార్మల్ ఎయిర్ ఉన్న టెస్ట్ ట్యూబ్ అంత ఫాస్ట్గా రైజ్ అవ్వట్లేదు అనమాట. దాని నుంచి ఆమె ఏం తెలుసుకుందంటే తన సైంటిఫిక్ ఫైండింగ్స్ నుంచి అర్థమైంది ఏంటంటే మన సన్ నుంచి వచ్చే రేస్ డైరెక్ట్గా భూమి కొన్ని అబ్జర్వ్ చేసుకుని రిమైనింగ్ మళ్ళీ స్పేస్లోకి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసినప్పుడు
మన అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉంటాయో లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇందులో కొన్ని గ్యాసెస్కి ఏంటంటే అవి అబ్జర్వ్ చేసుకుని హీట్ని బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తాయి అనమాట. అంటే ఇప్పుడు లైక్ కార్బన్ డైఆక్సైడ్ మనం ఆ ఎక్స్పెరిమెంట్లో తేలినట్టు అదేంటంటే ఎర్త్ కింద నుంచి రిఫ్లెక్ట్ అయిన హీట్ని అది అబ్జర్వ్ చేసుకుని ఉంచేసుకుంటుంది, అది బయటికి రిలీజ్ చేయదు. దానివల్ల ఏంటంటే ఆ ఏరియా అంతా హీట్ అవుతుంది. అలాగ అవ్వటం వల్లే మనకి ఇనీషియల్గా మనకి స్టార్టింగ్ ఐస్ ఏజ్ నుంచి ఇప్పుడు దాకా ఐస్ మెల్ట్ అయ్యి అలాగ మనకి టెంపరేచర్ అలాగ ఉంది. కానీ అది ఉండటానికి ఒక లిమిట్ ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఇంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉండాలని ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లో ఉన్నంత వరకు టెంపరేచర్ కూల్గానే ఉంది. ఈ ఈ ఎఫెక్ట్ని, ఈ పరిణామాన్ని మనం ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం అనమాట. అంటే అవి ఎర్త్‌ని కూల్ చేయడానికి, అలాగే హీట్ చేయడానికి ప్యారలల్‌గా యూస్ అవుతాయి కాబట్టి మనం దానికి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని పేరు పెట్టాం. కానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది లిమిట్‌లో ఉన్నంత వరకు బానే ఉంది. మనం ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలుపెట్టామో, ఎమిషన్స్ రిలీజ్ చేయడం మొదలుపెట్టామో, ఫాసిల్ ఫ్యూయల్స్ బర్న్ చేయడం మొదలుపెట్టామో, ఏమైందంటే ఒక్కసారిగా అట్మాస్ఫియర్‌లో ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి అవేంటంటే ఇంకా అడిషనల్ హీట్‌ని ట్రాప్ చేసేయడం వల్ల ఎర్త్ గ్రాడ్యువల్‌గా హీట్ అవుతుందనమాట. మీకు డౌట్ రావచ్చు, అవును కొన్ని వేల సంవత్సరాల నుంచి అది అవుతూనే ఉంది కదా, దీనివల్ల కొత్తగా మళ్ళీ వచ్చిందేంటండి? ఇక్కడే ఒకటుంది. అది న్యాచురల్‌గా అవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలకే ఎప్పుడో 1 డిగ్రీ పెరిగేది. కానీ మనం వచ్చాక, మన ఇన్వాల్వ్‌మెంట్ వచ్చాక కేవలం కొన్ని వందల సంవత్సరాల్లోనే మనం 1 డిగ్రీ దాటేసాం అనమాట. అది దాటడం వల్ల అది ఆ నేచురల్ ప్రాసెస్ అది తీసుకోలేకపోతుంది. ఆ చేంజ్‌ని తీసుకోలేక అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందంటే డేంజరస్ క్లైమేట్ ఈవెంట్స్ లైక్ ఏంటంటే తుఫాన్లు పెరిగిపోవడం, వరదలు పెరిగిపోవటం, కరువు పెరిగిపోవటం, ఇలా కన్వర్ట్ అయిపోతుందనమాట. ఇదంతా ఏంటంటే కేవలం మనం ఎమిట్ చేసిన ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఎమిట్ చేయడం వల్ల జరిగిన పరిణామాలు. సో అది గైస్ క్లైమేట్ చేంజ్ అంటే. సింపుల్‌గా చెప్పాలంటే మనం ఎమిట్ చేసిన ఎమిషన్స్ వల్ల వాతావరణంలో జరిగే మార్పులన్నిటినీ క్లైమేట్ చేంజ్ అంటాం. ఇది న్యాచురల్‌గా జరిగితే ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలకి డిగ్రీల టెంపరేచర్ పెరుగుద్ది. కానీ మనం ఇన్వాల్వ్ అయ్యాక, మనం ఎమిషన్ స్టార్ట్ అయ్యాక ఇదేంటంటే మన లాస్ట్ 150 ఇయర్స్‌లోనే యావరేజ్‌గా 1 to 2 degrees పెరిగిపోయింది. కాబట్టి ఇది మనం చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన ఇష్యూ, చాలా ఫాస్ట్‌గా యాక్ట్ అవ్వాల్సిన ఇష్యూ. దీని గురించి మనం ఏం పరిష్కారాలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది, ఏది ఎలాగుండాలి, ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో తెలుసుకుందాం గైస్. ఈ వీడియోకైతే ఇంకా ఇంతే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అలాగే స్టే కూల్ అండ్ కీప్ ఎర్త్ కూల్.